బట్ మొన్న ఆర్యవైశ్యుల సభలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఎప్పుడూ ఒకరి సీటు పర్మనెంట్గా ఉండదు, అది ముఖ్యమంత్రి సీట్ అని చెప్పి ఆయన ప్రస్తావించారు. సరే అంటే ఆయన పదవి మీద ఆయనకి ఏమైనా డౌట్స్ ఉండి అట్లా అన్నారా? 24 hours అభద్రతా భావం ఉందమ్మా ఆయనకు. ఓకే, 24 గంటల అభద్రతా భావం ఉంది. అది వాస్తవం. ఆయన ఏ క్షణానైనా దిగిపోవచ్చు. అది అందుకే దినదినగండం అన్నది. ఓకే, ఎందుకంటే ఆయన పరిస్థితి అట్లుంది. ఇప్పుడు ఒకవేళ ఇంటర్నల్గా వాళ్ళే డిస్టర్బ్ చేస్తుంటారని కాంగ్రెస్ హైకమాండ్కి తెలిస్తే వాళ్ళని పిలిపించి ఎవరు కావాలో చెప్పండి, మీకు మీరు అందరూ ఒక అండర్స్టాండింగ్తో రండి, అతన్ని తప్పించి మీ వాళ్ళని పెడతాము అని అంటారు. ఆయన రేపు అంటే పార్టీకి సేవలు చేయడానికి ఆయనకి ఏదైనా మంచి ఎలివేషన్ ఇవ్వచ్చు. బట్ ముఖ్యమంత్రిగా తప్పేయడానికి మాత్రం వాళ్ళు వెనుకపోరు. వాళ్ళు తప్పేయొద్దు అని అనుకుంటారు. బట్ అస్థిరత ఉందమ్మా కాంగ్రెస్లో, ఐక్యత లేదు. 4 వర్గాలు నేల. ఈ 4 వర్గాలు ఎవరితోనే ఎప్పుడు మాట్లాడుకుంటాలో కేసీఆర్ గారు రెడీగా ఉంటారు ఆయన దించడానికి. కాబట్టి అంటే తనంతట తాను కూల్చాడు కేసీఆర్, కానీ వాళ్ళు కూల్చుకుందాం అనుకున్నప్పుడు సహకరిస్తాడు. ఓకే, కాబట్టి అది జరుగుతుంది. సో కేసీఆర్ అనుకుంటే ఒక రాత్రి పని జరిగిపోతుంది. కేసీఆర్ అనుకుంటే కాదు, బీజేపీ అమిత్ షా అనుకోవాలి. అమిత్ షా అనుకుంటే బట్ 3 ఫోన్ కాల్లతో గవర్నమెంట్ పోతాం. ఓన్లీ 3 ఫోన్ కాల్స్. చెప్పాను, కేసీఆర్, ఓవైసీ, కాంగ్రెస్ లో ఎవరినైతే ఆయన పుల్ చేసుకోవాలనుకుంటుండో కేసీఆర్ గారితో చేయగలిపే నాయకుల. నేను ఓపెన్ గానే ఒక మాట చెప్తా, ఆయన ఏమనుకున్నా పర్లేదు, నా మిత్రుడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎప్పుడైతే ఆయన మీద ఈడీ దాడులు జరిగినాయో ఆయన లూప్ హోల్స్ కొన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. ప్రతి క్షణం ఆయన నెత్తి మీద కత్తి వేలాడుతుంది బీజేపీది. అది ఎప్పుడైనా దిగొచ్చు ఆయనకు. జైలు పోతావా, ముఖ్యమంత్రిగా అవుతావా, 2 ఆప్షన్స్ ఉంటాయి ఆయనకు. అమిత్ షా ఎప్పుడు అనుకుంటప్పుడు ఒక ఫోన్ కాల్తో జైలు పోతావా, జైలు పోవాలనుకుంటే ఆ రోజు దొరికిన డబ్బులు కానీ అవన్నీ కూడా కేసు బిల్డప్ చేసి పొంగులేటి మీద ఫిక్స్ చేసి జైలుకు పంపిస్తారు. మంత్రి అయినా కూడా అరెస్ట్ చేసి పంపిస్తారు. ఆయన క్లీన్గా దొరికిండో అని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆ రోజంతా ఆయన ముఖాన్ని మనం చూసాం రేవంత్ రెడ్డి పక్కన. ఆయన ఎంత విషాదంలో కనబడ్డాడు అనేది మనకు తెలుసు. ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దాచలేవు. డెఫినెట్గా అక్కడ ఏదో ఉంది, అది వాళ్ళు బయట పెట్టలేదు. కానీ తనను బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటారు. బీజేపీ నైజం అది. అంటే ఏ క్షణాన్నైనా పొంగులేటిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని, ఇప్పుడు ఎక్కువ మంది గ్రూప్ ఉంది ఆయనకి రేవంత్ రెడ్డి తర్వాత, ఎక్కువ మందికి పెట్టుబడి పెట్టింది రేవంత్ రెడ్డి తర్వాత. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్నది కూడా పొంగులేటికే. పొంగులేటికి తోడు ఇంకొక లీడర్ అయితే చాలు. ఆ లీడర్ ఎవరైనా కావచ్చు, ఇంకో 3 గ్రూపులు ఉన్నాయి. ఏమన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు. డిప్యూటీ సీఎం ఇస్తానంటే, లేదా మంచి ఇరిగేషన్ ఇట్లాంటి పోర్ట్ఫోలియోలు, అర్బన్ డెవలప్మెంట్, కొన్ని డబ్బులు వచ్చే పోర్ట్ఫోలియోలు ఇస్తామనంటే ఎవరైనా వస్తారు. సో మరొక ఏక్నాథ్ షిండే అవ్వచ్చు అంటారు? కావచ్చు, పాసిబిలిటీ ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా ఆయనకు అవకాశాలు ఉన్నాయి. రెండవది, కాంగ్రెసే మార్చాలనుకున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండింటిని తట్టుకొని రేవంత్ రెడ్డి కంటిన్యూ కావాలనుకుంటే ఆయన తను ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇంకా ఏం చేయాలి, ఏ మార్పులు తీసుకురావాలి, వీళ్ళతో ఎట్లా సాయుధ్య తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సేవ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని, బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చకుండా. కానీ చంద్రబాబు నాయుడు ఎంతకాలం మోడీతో ఈయన దించకుండా సేవ్ చేయగలుగుతారు అనేది సమస్య. రెండవది, రేవంత్ రెడ్డికి ఈ సీటు ఖాళీ అయితే మళ్ళీ ఆయన ఎప్పటిలాగానే మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు ఒక ఫోరం రెడీగా ఉంది. అదేంటంటే బీజేపీ, జనసేన అండ్ ఇది ఏదైనా జరగవచ్చు, తెలుగుదేశం. అంటే నెక్స్ట్ ఒకవేళ బీజేపీ దించలేదు ఆయనను, కాంగ్రెసే దించింది అనుకుందాం. కాంగ్రెస్ దించినట్టయితే ఆయనకు ఆల్టర్నేటివ్ ఏముంటుందంటే ఈ 3 ఏవైతే ఉన్నాయో కూటమి, ఆ కూటమికి ఈయన కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి జాయిన్ అవుతాడు. ఆ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మళ్ళీ పోటీలో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉంటాడు. అంటే ఈ టర్మ్లో 5 ఏళ్ళు ఆయన ఉన్నా లేకున్నా మళ్ళీ ఒక టర్మ్కి ఆయన సిద్ధమవుతాడు. అలా అనుమానం ఏం లేదు. రాజకీయాలలో ఏ పార్టీ సొంతం కాదు, ఏది కూడా ఎవరు పర్మనెంట్ మిత్రులు కాదు, ఎవరు పర్మనెంట్ శత్రువులు కాదు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సీటు మీద ఉన్న దానిలో 10% కూడా ఆయన పార్టీ లాయల్టీ కానీ, పార్టీతో ఉండాలని కానీ, ఆయన మెయిన్ ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలన చేయాలి. ఒకసారి తక్కువ కాలంలో ఉండి
మళ్ళీ దానికోసం మళ్ళీ ఆస్పైర్ చేస్తాడు. దానికోసం ఉన్న గ్రౌండ్ అంతా కూడా ఆయనకి ఎస్ చేస్తాడు. ఎందుకంటే 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఈ సీట్లో ఉండి ఇంత అంటే అన్సర్టనిటీ అనేది ఒకవైపు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ జమిలీ పైన ఎట్లా ఉండబోతుంది సార్? జమిలీ చాలా సమస్యలు ఉన్నాయి జమిలీలో. ఎందుకంటే ఇంకా కొన్ని స్టేట్లకు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళది 2 ఏళ్ళ కోసమే పెట్టాల్సి వస్తుంది. అంటే ఇది జమిలీ అనేది 100% ఇంప్లిమెంట్ కాదు. ఒక 4 ఏళ్ళు పూర్తి చేసిన ప్రభుత్వాలను మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవచ్చు. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తయిన వాటికి మాత్రం మళ్ళీ ఎన్నికలు నిర్వహించడానికి వీలు కాదు. ఏది కూడా పర్ఫెక్షన్ అనేది 100% అనేది డిక్షనరీనే ఉంటుంది. ఏ ఫీల్డ్లో వెతికినా కూడా కనబడదు అది. జమిలీ ఇన్ ద సెన్స్ ఏంటంటే 28 రాష్ట్రాలకు ఎన్నికలు జరగకపోవచ్చు, కానీ ఒక 15-16 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరుపుకోవడానికి వీలుగా అది ఉపయోగపడుతుంది. అది జరుగుతుంది. సో ఫైనల్లీ ప్రజా విజయోత్సవాలు తెలంగాణలో ఎలా జరుగుతున్నాయి? స్పందన ఎట్లా ఉందంటారు? అంటే 1 ఇయర్ పూర్తయింది కాబట్టి ప్రజా విజయోత్సవాలు చేసుకోవాలనే సంకల్పం మంచిదే. బట్ విజయాలుగా చెప్పుకోగలిగినవి ఎక్కువ లేవు. అంటే నేను ఒక వారం రోజుల క్రితం అనుకున్నా, రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన పూర్తయింది కాబట్టి అభినందించాలి కదా. అభినందించడానికి ఏం చెప్పాలంటే ఏం కనబడట్లేదు. ఏవో కొన్ని ఆ పేర్లు, చాకలాయలమ్మ పేరు కావచ్చు, ఇంకో పేరు ఏదో పెట్టాడు. ఇట్లాంటి కొన్ని పేర్లు తప్ప అసలు నాకు ఆ తెలుగు యూనివర్సిటీ కూడా ఒక పేరు ఏదో పెట్టాడు. ఇవి తప్ప నాకు అసలు ఏం కనబడతలేవు. అసలు ఆ పేర్లు మార్చడం కూడా నాకు టీజీటీఎస్ అది ఇష్టం లేదు. తెలంగాణ తల్లిది కూడా నాకు ఇష్టం లేదు. జయ జయ తెలంగాణ కూడా ఇష్టం లేదు వాస్తవంగా. కాకపోతే అప్రిషియేట్ చేయాల్సిన మొదటిది ఏంటంటే అధికార గీతంగా అందశ్రీ పాఠం చేయడం అనేది అది కేసీఆర్ చేయలేకపోయాడు, రేవంత్ రెడ్డి చేశాడు. అంటే ఇట్లా కొన్ని మాత్రమే కనబడ్డాయి. విజయోత్సవాలుగా ప్రభుత్వం చేసుకోవాలన్నా కూడా వీటిని బయటికి తీయాలి. ఏమేమి మంచి పనులు చేసినామో తీసి ఒక బుక్లెట్ లాగా వేసి దాన్ని లక్షల సంఖ్యలో సర్క్యులేట్ చేయాలి. మీడియా ముందుకు వచ్చి వాళ్ళ స్పోక్స్ పర్సన్ చెప్పాలి, ఇవి మా విజయాలు. తక్కువనే ఉండొచ్చు, అవి ఉన్నాయని చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఇవాళ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమేం చేసిండని తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చే ముందు 4-5 డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్లు చేస్తే కానీ నాకు ఇన్ఫర్మేషన్ రాలే. అందరు అన్నది ఒక్కటే, పెట్టుబడి అయితే లేదు, ఏ ప్రాజెక్టుల మీద కూడా డబ్బులు పెట్టలేదు, ఒక్క ఎకరానికి అదనంగా నీళ్ళు రాలేదు. బట్ ఒక తపన ఉంది ముఖ్యమంత్రిలో ఏదైనా చేయాలనేది. అది విజయోత్సవం ఎట్లయితుంది ఏం చేయలేనప్పుడు? ఇంకోటి ఏంటంటే తన ఖాతాలో వేసుకున్నాడు కొన్ని. ఉదాహరణకు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ ఆయన అధికారంలోకి వచ్చే నాటికి దాదాపుగా ఉద్యోగాలు ఇవ్వగలిగే స్థాయికి వచ్చినాయి. 53,000 ఉద్యోగాలు, అందులో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, తర్వాత అన్ని ప్రాసెస్ అంతా టీఆర్ఎస్ పాలననే జరిగింది. నిజాయితీగా చెప్పాలి, నేను వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లలో 13,000 మందిని నేను రిక్రూట్ చేశాను. అంతకుముందు నోటిఫికేషన్స్ను వెంటనే పూర్తి చేశాను. అట్లా చెప్పుకుంటే బెటర్. 53,000 చర్చకు రండి. మోడీ గారు, కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ కాలంలోనైనా 1 ఇయర్లో 54,000 ఇచ్చిన ఉన్నాయా అంటే గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. లాస్ట్ గవర్నమెంట్ పడిపోయే నాటికి 70,000 ఇళ్ళు గట్టి పెట్టిళ్ళు. ఈయన వచ్చినాక వాళ్ళకు అలాట్మెంట్ చేయాలి. అది కూడా జరగలేదు 1 ఇయర్లో. అయితే ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉంది కదా ఆయనకు. మరి అవి కూడా చెప్పుకోవట్లేదు వాళ్ళు. ఆయనే అంటున్నాడు, మా బట్టి గారు అంటున్నారు మనం చేసినవి కూడా చెప్పుకుంటలేము అని. మరి ఇప్పుడు విజయోత్సవాలలో చెప్పుకోండి ఎవరొద్దన్నారు?